హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజైతే మీకు ఒక మంచి రెమెడీ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చిన ఒక మంచి టాపిక్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో ఈరోజు ఏంటంటే మా కిట్ బాక్స్లో నుంచి కొంత అమౌంట్ అయితే మాకు వచ్చిందండి. అది ఒక 2-3 మంత్స్ నుంచి నేను గెయిన్ చేస్తున్నా. మా ఆయన పర్స్లో నుంచి ఒక 100 కావచ్చు, 10 రూపీసే కావచ్చు, 20 రూపీసే కావచ్చు, అలా కొన్ని కలెక్ట్ చేసినండి నేను. అది ఈరోజు ఎంత అయిందో చూద్దామనేసి చూస్తే కొంత అమౌంట్ వచ్చింది. దానికి తోడు మేము కొంచెం యాడ్ చేసి గోల్డే కావచ్చు, ఆ డబ్బుకి గోల్డ్ వచ్చినా ఓకే, సిల్వర్ వచ్చినా ఓకే, ఏదో ఒక ఐటెం అయితే తీసుకుందామని ఫిక్స్ అయినాము. ఎందుకంటే ఆ కిట్ బాక్స్లో నుంచి వచ్చింది ఈ మనీ అని మన సేవింగ్స్ని చూసి మనము ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఇలా చేయాలని ఆ సంతోషం అనిపిస్తుంది కదండి ఆ ఐటెం చూసినప్పుడు. సో ఇలాంటివి చేయాలి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఫస్టే ప్రిపేర్ అయి ఉండాలి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అవే మనల్ని కాపాడుతాయి. అప్పు అంటే ఆ టయానికి మనకు ఆపద ఉన్నప్పుడు ఏదీ రాదు కాబట్టి ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు మనల్ని ఆ టైట్ మూమెంట్లో హెల్ప్ చేస్తాయని నేను స్ట్రాంగ్గా నమ్ముతా. సో ఇది ఒకరికి యూజ్ అయినా నాకు సంతోషమే అండి, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. ఈరోజు అయితే మాది చిక్కుడుకాయ కర్రీ. ఎంత బాగా వచ్చిందో. ఎప్పుడైనా నేను వాటర్ పోయాను, ఈరోజు వాటర్ పోసిన. ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం, 2 పూటలు కర్రీ చేసుకోవాలంటే కుదరదు కదండి, అందుకే. అండ్ నా ముగ్గు చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, మీరు కూడా చూసేయండి. నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో మావాడైతే కర్రీ తినడు, కారం తినడు, అందుకే కారం వేయకుండానే వాని కోసం కొంచెం కర్రీ తీసిన అనమాట. అదే వానికి చాలు. అండ్ ఇది మా కర్రీ చాలా టేస్ట్గా ఉందన్నమాట. మంచిగా ఇదైతే 2 పూటలు 3 పూటలు వస్తుంది, మళ్ళీ చేయనక్కర్లేదు అనేసి ఇట్లా చేసిన. టేస్ట్ అయితే సూపర్.